ప్రియా దేవుని బిడ్డ, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా ఏడ్చి, కన్నీరు ఇంకిపోయినంతగా ఏడ్చి, కృంగిపోయి నలిగిపోయి ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడా అని ఆలోచించొద్దు సహోదరి, సహోదరుడా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే పిలుస్తూ ఉన్నాడు. మనుషులు పెట్టు నిందకు భయపడుతూ ఉన్నావా? నాకెవరు లేరు, నేను అనాథను, ఆదరించువారు లేరని, ఓదార్చువారు లేరని అల్లాడిపోతూ ఉన్న స్థితిలో నీవు ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడని నీకు తెలియదా? శాంతమూర్తి అని నీవు ఎరుగవా? మనము ఆయన తట్టు తిరుగుదము కాక, నీవును నేనును ఆయన తట్టు తిరిగిన ఎడల ఏదైతే జీవితంలో పోగొట్టుకుని ఉన్నావో దేవుడు దాన్ని నీకు దయచేయునుగాక. నీకు సంతోషాన్ని దేవుడిస్తాడమ్మా. నువ్వు నమ్ము, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, తండ్రి లేని వారికి దేవుడు సహాయకుడిగా ఉన్నాడని. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై దేవుడు వారి హృదయములను స్థిరపరచి చెవియొగ్గి ఆయన వారి మనవులను ఆలకించువాడనై ఉన్నానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడను నేనే అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. తండ్రి లేని వారి పట్ల జాలి చూపుటకు ఆయన సిద్ధముగా ఎదురు చూస్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, నీవు కన్నీరు విరవద్దు, దుఃఖాన్ని అనుభవించొద్దు. కలవరమనే కోట మధ్యలో నివసిస్తూ ఉన్నావేమో, నిందకు నీ హృదయము బద్దలైపోయి ఉన్నదేమో. దేవుడు నీకు గొప్ప విడుదల కలుగ చేయునుగాక. ఏ బంధకమైతే నిన్ను బంధించి వేధిస్తూ ఉందో, కన్నీరు పెట్టిస్తూ ఉందో, ఆదరణ లేక నలిగిపోతూ ఉన్నదో, ఆదరణ లేక ఉన్నదానా, నేను నిన్ను బలపరచబోతూ ఉన్నాను. ఇది నీ కొరకే. నమ్ము, నీవు లేవనెత్తబడతావు, నీవు ఉజ్జీవముతో నింపబడతావు. యేసు నామములో నీవు బలపరచబడుదువుగాక. ఆమేన్.